మీ నాగమణి. ఈరోజు మనం కొన్ని హ్యాంగింగ్ ప్లాంట్స్ చూద్దామండి. ఇది మనీ ప్లాంట్లో ఒక వెరైటీ. ఇది వచ్చి టేబుల్ రోజ్ అండి. దీనిలో 4 కలర్స్ ఉన్నాయి. ఇది రీసైకిల్ సిస్టమ్ ద్వారా పెట్టాను నేను. వేస్ట్ అయిపోయిన కూల్ డ్రింక్స్ బాటిల్స్ వాటిలో మనం ఇలా తయారు చేసి పెట్టుకోవచ్చండి. ఇది మినీ మనీ ప్లాంట్ అండి. ఇలా చేయడం ద్వారా వాటర్ కూడా మనకు సేవ్ అవుతుంది. దీని పేరేమో టర్టిల్ వైన్ అండి. దీన్ని మనము చిన్న ఒక 2 ఇంచెస్ ప్లాంట్ ఉన్నా కూడా మనము చాలా ఈజీగా గ్రోత్ చేసుకోవచ్చండి. చాలా ఫాస్ట్గా కూడా గ్రోతింగ్ ఉంటుంది. ఇది హ్యాంగింగ్ ప్లాంట్స్ పాట్స్లో పెడితే ఇది చాలా అందంగా కూడా ఉంటుంది. ముందర డెకరేటివ్కి చాలా అందంగా ఉంటాయండి. హ్యాంగింగ్ ప్లాంట్స్ మనకు ఇలా చేసుకోవడం వల్ల కూడా మనకు వాటర్ సేవ్ చాలా అవుతుందండి. ఇవి మనం ఓన్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. షాప్లో కన్నా కూడా మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకు చాలా మనీ సేవ్ అవుతుందండి. ఇది ఫైర్ ప్యాకెట్స్ అండి. ఇది కూడా ఇంట్లోనే తయారు చేసిన పాట్ అండి. వీటి నేమ్స్ అయితే ఇంకా నాకు చాలా వరకు తెలియదండి. మీకు ఎవరికైనా ఈ వీడియో చూసిన వాళ్ళకి వాటి నేమ్స్ కన్నా తెలిసినట్లయితే నాకు కమెంట్ చేయండి. మీకు టర్టిల్ వైన్ గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇదేమో స్పైడర్ ప్లాంట్ అండి. వీటి నేమ్స్ చాలా వరకు నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిసినట్లయితే నాకు కమెంట్ చేయండి. ఇవన్నీ కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఇంకా చాలా హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. మీకు వీడియో లెంత్ అవ్వకుండా నేను కొద్దిగా ఒక్కొక్క రోజు పాటుగా పెడతానండి. ఈ హ్యాంగింగ్ పార్ట్స్ అన్నీ కూడా నేను వేప చెట్లకి పెట్టున్నానండి. సెకండ్ పార్ట్లో